తెలంగాణ ప్రముఖ కవిత తర్వాత కవి రచయితకు సంబంధించి అందశ్రీ కొద్దిసేపటి కిందనే గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన దగ్గర ఉన్న అనుభూతి కానీ తర్వాత ఆయనతో ఉన్న సంబంధించిన వివరాలు మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు. వారిని అడిగి మరి తెలుసుకున్నాం. సార్, నిజంగా ఒక తెలంగాణకు తీర లోటు జరిగిందని చెప్పవచ్చు. అయితే అందశ్రీ వద్ద మీకున్న అనుభవం ఎట్లుంది, అనుభూతి ఏ విధంగా సార్? అందశ్రీ 96 అట్లా పరిచయం. మా దగ్గర స్టాఫ్ రూమ్కి వచ్చేది ఆర్ట్స్ కాలేజీలో పనిచేస్తున్నప్పుడు ముత్తయ్య గారి దగ్గరికి అట్లా పరిచయం అయ్యి ఆ తర్వాత నేను ఆయన పాటలు విన్నాక ఇక తెలంగాణ ఉద్యమంలో అప్పుడు సమావేశాలు జరుగుతున్నాయి అక్కడక్కడ. ఆ సమావేశాల్లో కూడా ఆయనకు రావాలని కోరితే ఆయన వచ్చి ప్రతి మీటింగ్లో ఆయన పాట పాడాడు. ఆ పాటలు ముఖ్యంగా ఈ జయ జయ హే తెలంగాణ అయితే మామూలుగా అది ప్రజలు దానికి ఆదరణ దొరికింది. అది విపరీతమైన ఆదరణ దొరికింది ఆ పాటకు. చాలా అద్భుతంగా ప్రజలు ఆ పాటకు స్పందించారు. ప్రతి దగ్గర కూడా ఆ పాట మొట్టమొదటి సభ ముందు ఆ పాట పాడాలి, అది మన జాతీయ గీతం ప్రకటించి ప్రతి దగ్గర జనం దాన్ని పాట పాడించుకునేది. ప్రతి స్కూల్లో కూడా జాతీయ గీతం పాడినాక ఈ పాట పాడేది. జయ జయ హే తెలంగాణ జాతీయ గీతం అని చెప్పి దాన్ని పాడేది. ఖమ్మం కోర్టులో ప్రతిరోజు పనులు మొదలుపెట్టే ముందు ఈ పాట పాడిన తర్వాత పనులు మొదలుపెట్టేది. అట్లా ఆయన పాటలకు ఆదరణ, ఆయన మాటలకు ఒక ఉత్తేజం పొంది చాలామంది తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వచ్చిండ్రు. యూనివర్సిటీ మొత్తం తీవ్రమైన దాడులు, నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న సమయంలో జైబోలో తెలంగాణ అని పాట రాసిండు. జనగర్జనల ఆ పాటనైతే మామూలుగా తెలంగాణ ఆ విద్యార్థులను ఉత్తేజపరచలేదు. అది మామూలు విషయం, విపరీతమైన ఉత్తేజాన్ని, స్ఫూర్తిని కల్పించినటువంటి పాట. అట్లా ఆయన పాటలతో తెలంగాణకు ఒక మార్గనిర్దేశన చేసింది. తెలంగాణ వచ్చినాక ఆయన ఏం కోరుకోలేదు, తన పాటకు గుర్తింపు కోరుకున్నాడు. ప్రజలు ఆల్రెడీ జాతీయ హోదా కల్పించిండ్రు. ప్రభుత్వం అధికారికంగా దానికి ఒక గుర్తింపు ఇస్తే బాగుండని అనుకున్నాడు. దురదృష్టం